మనం గోపాష్టమి విషయంలో వారి ద్వారా విన్నాము. కొంచెం నేను ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను. అంటే వాళ్ళకి అంటే ఇవ్వాలి కాబట్టి అంత ఇష్టం. కొంచెం డీటెయిల్గా చెప్తాను. గోవర్ధన పూజ అనేది అందరం తెలుసుకోవడము. ఇంద్రుడు క్రోధానికి తర్వాత పరిణామం ఏదైతే తుఫాన్ రావడము, తర్వాత శ్రీకృష్ణుడు చికెన్ వేలిపైన గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడము తెలుసుకున్నాం కదా విషయం. అందరికి గుర్తుంది కదా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. దాని తర్వాత ఆ గోవర్ధన పర్వతం కింద పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి గోవులకి సేవ చేయడం మొదలుపెట్టిండు శ్రీకృష్ణుడు. గోవులకు సేవ చేయడానికి మొదలుపెట్టినప్పుడు వారి యొక్క తండ్రి గారు నందరాజు గారు గోవుల సేవ చేయాలి అంటే పెద్ద గోమాతలకు కాకుండా గోవు ఒక చిన్న గోమాతలు ఉంటాయి కదా లేదలు, అవిటికి సేవ చేయడానికి అని చెప్పి అనుమతించిన తర్వాత వారి నిమగ్నం అయిపోయి శ్రీకృష్ణుడు నిమగ్నం అయిపోయి గోసేవ సరిగ్గా చేస్తుండని అర్థమైన తర్వాత అష్టమి రోజు మళ్ళీ వారికి గోమాతలను అప్పచెప్పి ఏం చేసిండ్రు, గోమాతలను ఎందుకు అప్పచెప్పిండు అంటే గో సంచారానికి పంపించకపోతుండే. అంటే గోవులు ఇంట్లోనే ఉంటుంటే చిన్న లేదలని ఇంటి దగ్గర పెడతారు, గోమాతలను మాత్రం సంచారానికి తీసుకెళ్తారు. అంటే గోమాతలు అడవికి పోతాయి, మేత తినేస్తాయి, తిరిగి ఇంటికి వస్తాయి. అది అప్పటి కాలంలో. అయితే ఆ సందర్భంలో ఏంటిదంటే గోవు ఒక పిల్లలు ఏవైతే ఉంటాయి కదా క్యాటిల్స్, అవన్నీ ఇంటి దగ్గరే ఉంటుంటే ఇంటి దగ్గరనే సంరక్షణ చేసేది. అయితే శ్రీకృష్ణుడు అప్పటి వరకు సంరక్షణ ఇంటి దగ్గరనే చేసేది. కానీ బలరాముడికి శ్రీకృష్ణుడికి గోమాతలను అప్పచెప్పి అడవికి వెళ్ళి గో సంచారం చేయించడానికి అనుమతించిన రోజే గోపాష్టమి. కానీ ఇది మనకు తెలియదు. తెలుసా ఎవరికైనా? తెలియదు. శ్రీకృష్ణుడికి పూజ చేస్తాము, శ్రీకృష్ణాష్టమి వచ్చిందంటే ఉట్టి పలగొడతాము, డ్యాన్స్లు చేస్తాము, అయిపోయింది పండుగ. అంతే కదా, అంతేనా? గోపాష్టమి గురించి ఎవరికి తెలియదు. అది తెలియాలి అంటే మనం మన వైపు నుండైనా తెలుసుకోవాలి, మనం చెప్పినప్పుడైనా సరిగ్గా వినాలి. విని తెలుసుకున్న తర్వాత దాన్ని గుర్తు పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ గోపాష్టమి వచ్చిన రోజు తెలియని వారికి మనం తెలియజేసే ప్రయత్నం చేయాలి. ప్రతి సంవత్సరం వస్తుంది. కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే అష్టమియే గోపాష్టమి. ఓకేనా? దాని తర్వాత గోపాష్టమి రోజుకి సంబంధించిన ఘటన ఒకటి ఉంది, చారిత్రాత్మక ఘటన. అది మీకు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే గోమాతలని రక్షించాలి అని చెప్పేసి బ్రిటిష్ కాలం నుంచి నడుస్తుంది. అంటే దేశభక్తులు ధర్మభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోమాతను కాపాడాలి అని చెప్పేసి ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నారు. కానీ మన దేశం పైన దండయాత్ర చేసిన తర్వాత మొఘళ్ళు కానీ లేక బ్రిటిషర్స్ కానీ భారతదేశానికి మూలాధారం ఏంటిది అంటే గోమాత. మూలాధారం ఎందుకు అంటే గోవు వల్ల వ్యవసాయం జరుగుతుంది ముందు, దాని తర్వాత పాలు దొరుకుతాయి, గో ఉత్పత్తులు దొరుకుతాయి, పెరుగు ఉన్నది, నెయ్యి ఉంది, వెన్న ఉన్నది, గో ఉత్పత్తులు దొరుకుతాయి. ఆ ఉత్పత్తులతో పాటు ఔషధాల్లో ఉపయోగపడుతుంది. ఔషధాల్లో ఉపయోగపడినప్పుడు ఏంటిది, నిరోగులుగా మనం బతుకుతాం. సేంద్రియ వ్యవసాయం తిన్నామనుకో, పెస్టిసైడ్ లేకుండా మన ఆరోగ్యాలు క్షీణించాయి. తెల్ల జుట్టు రాదు చిన్న వయసులో, కంటికి అద్దాలు రావు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే గోమాత గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. నేను గంట సేపు మాట్లాడినా తక్కువ పడుతుంది గోమాత గురించి చెప్పాలంటే. అయితే అట్లాంటి గోమాతని ఒకవేళ చంపి తిని భారతదేశం భూమిపైన గోమాత ఒక రక్తం పడ్డది చంపి తిన్నారనుకో, అయితే హిందువులకు శాపంగా మారుతుంది. శాపంగా మారినప్పుడు ఏమవుతుంది, దేశ సమతుల్యత సమగ్రత అన్నీ చెడిపోతాయి. హిందువులలో ఏదైతే తేజం ఉంది ఆ తేజం తగ్గిపోతుంది, ఏదైతే సమైక్యత భావం ఉంది ఆ భావం తగ్గిపోతుంది. విభజించిన తర్వాత ఏంటి, ఆ గోమాత శాపం వల్ల ఏమవుతుంది, మనకి వాళ్ళ కష్టాలు ఏవైతే వస్తున్నాయి, దేవుడు మేము ఇన్ని పూజలు చేసినా మాకు కష్టాలు వస్తున్నాయి అని అనుకుంటున్నాం కదా. తెలుసో తెలియకనో మన దేశంలో గోమాత రక్తం పడుతుంది కాబట్టి మనకు అవన్నీ ఈ విధంగా అవుతుంది, ఇవన్నీ సమస్యలు రావడం. అయితే అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి అంటే ప్రభుత్వాలు తీసుకురావు. ఎందుకు తీసుకురావంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ రాజకీయం ఉంటుంది. ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఓట్ బ్యాంక్ నష్టపోతుంది అని చెప్పి కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తారు. అయితే 1966లో జగద్గురు శంకరాచార్యులు కర్పాత్రి మహారాజ్ ఇదే అంశం పైన ఉద్యమం నిలబెట్టే ఆలోచనలు ఉండేవి. ఆ సందర్భంలో మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అప్పట్లో ఉన్నటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, అప్పట్లో ఉన్నటువంటి ప్రధాని, వారు ప్రధాని అయ్యేకన్నా ముందు ఏం చేసిందంటే కర్పాత్రి మహారాజ్ దగ్గరకు వచ్చి ఆశీర్వాద వచనం గురించి వచ్చారు.
ఆశీర్వాద వచనం గురించి ఎందుకు వచ్చిండ్రు అంటే ఇందిరాగాంధీ భర్త ఒకడు ఫిరోజ్ గాంధీ కాదు, ఫిరోజ్ ఖాన్ ఇందిరాగాంధీ భర్త. అయితే ఫిరోజ్ ఖాన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి హిందువుల జనసంఖ్య ఎక్కువ ఉంది, మెజార్టీలో హిందువులు ఉన్నారు కదా భారతదేశంలో. అయితే హిందూ ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది, హిందువులు ఎవరు ఓటు వేయరు, శంకరాచార్యుల ఆశీర్వాదం ఉంటేనే నేను గెలవగలుగుతా అని చెప్పేసి కర్పాత్రి మహారాజు వారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుంటారు. ఆశీర్వచనానికి వెళ్ళినప్పుడు కర్పాత్రి మహారాజు ఆశీర్వచనం అంటాడు. ఎందుకు అంటాడంటే నువ్వు ముస్లింని పెళ్లి చేసుకున్నావు, ధర్మాన్ని నువ్వు హాని కలిగించినావు కాబట్టి నీకు ఆశీర్వాదం అంటాడు. అయితే ఇవేంటే సరే నేను ధర్మానికి ఏం చేస్తే మీరు ఒప్పుకుంటారు అంటారు. అయితే గోహత్య నిషేధ చట్టాన్ని భారతదేశంలో కఠినంగా అమలు పరుస్తాము అని చెప్పేసి ఒకవేళ మీరు వాగ్దానం చేస్తే నా ఆశీర్వచనం ఇస్తా అంటారు. అయితే ఆమె ఒప్పుకుంది. ఇక్కడే ధర్మం తెలుసుకునాల్సింది. అక్కడ ఒప్పుకున్న తర్వాత ఆశీర్వచనం తీసుకుంది, ప్రధాని అయిపోయింది, విస్మరించింది. అంటే ప్రధాని అయిపోయింది, అహంకారం పెరిగిపోయింది, పదవిలో ఉన్నది, ఇంకొకరు చెప్పలేరు కదా 5 సంవత్సరాల వరకు. అహంకారం పెరిగిపోయింది, అయిపోయింది. అంటే ఆమె యొక్క ఆడంబరం అనేది నడుస్తుంది. ఆ సందర్భంలో సాధు సంతులు ఆమె ప్రశ్నించినారు కానీ ఆమె అంటే మర్చిపోయింది కాబట్టి మళ్ళీ గుర్తు చేయించారు, ప్రశ్నించారు. అయినా కానీ ఆమె పట్టించుకున్నప్పుడు ఏం చేసారు, ఢిల్లీలో సాధు సంతులందరూ ఏకగ్రీతం అయ్యేసి గోమాతలను తీసుకొని శాంతియుతంగా చలో పార్లమెంట్ అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని నిలబెట్టి పార్లమెంట్ వైపు శాంతియుతంగా వెళ్తుండే గోమాతలను తీసుకొని. అంటే గోమాతలను పట్టుకొని సాధు సంతులు పార్లమెంట్ వైపు వెళ్తున్నారు శాంతియుతంగా. అక్కడ ఎక్కడ హింస అనేది లేదు. అయినప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు ప్రధానిగా వండుకుంటూ కాల్పులకి అనుమతించారు. పోలీసులు ఇదే సాధు సంతుల పైన, గోమాతల పైన నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. నిర్దాక్షిణ్యంగా అంటే మనకు తెలుసు, బ్రిటిష్ కాలంలో జనరల్ డయర్ పంజాబ్లో జలియన్వాలా బాగ్లో సిక్కులు ఒక ఉత్సవం చేసుకుంటుంటే జనసైడ్ చేసి కాల్పులు చేసి తెలుసా ఎవరికైనా? తెలియదు, తర్వాత చెప్తా సందర్భం వచ్చినప్పుడు. ఆ బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి జనసైడ్ తర్వాత మళ్ళీ ఏదైనా జనసైడ్ జరిగింది అంటే ఇందిరాగాంధీ గారి హయాంలో మాత్రమే. అంటే అది గోభక్తుల పైన. అంటే విచక్షణారహితంగా గోమాతలు ఉన్నారు, ఎంబడి చిన్న గోమాతలు ఉన్నాయి, పెద్ద గోమాతలు ఉన్నాయి, అందరూ ఉన్నారు, సాధు సంతులు ఉన్నారు. శాంతియుతంగా పోతున్నటువంటి కార్యక్రమానికి కాల్పులు జరిపారు. అందులో అనేక మంది సాధు సంతులు చనిపోయారు, దాంతోపాటు గోమాతలు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇదే కర్పాత్రి మహారాజు గారు అదే నీళ్ళపైన నిలబడి, అదే శవాల మధ్యలో నిలబడి అక్కడ ఉన్నటువంటి మట్టిని, రక్తంతో తడిచిపోయిన మట్టి ఉంది కదా, ఆ మట్టిని చేతితో అలా తీసుకొని ఒక శాపం ఇచ్చారు. ఇవాళ నువ్వు ఏ విధంగానైతే నువ్వు గోభక్తులని గోమాతలను చంపినావు కదా, సాధు సంతులను చంపినావు కదా, నీ బిడ్డ అదే గతి పడుతుంది, నువ్వు బిడ్డ ఇదే విధంగా చేస్తావు అని చెప్పారు. 1966లో చెప్పిన తర్వాత అయిపోయింది. అయితే అందరూ ఏమనుకోమంటే దేశవాసులు అందరూ ఏమైతుంది, ఇట్లాంటి సాధు సంతులంతా ఇట్లనే చెప్తుంటాం, శాపాలు ఇప్పుడు అవుతాయా, ఏమైనా ద్వాపర యుగమా లేక సత్యయుగమా, ఏమవుతుంది అనుకో. కానీ ఏం జరిగింది, 1984 31 అక్టోబర్, ఇవాళ 1 నవంబర్, 1984 31 అక్టోబర్ నాడు ఏమైంది, అదే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆవిడ శ్రీమతి వారికి తుపాకీ పెట్టి బుల్లెట్ చంపింది. కర్మఫలం ఎట్లా వచ్చింది అంటే 18 సంవత్సరాల తర్వాత కర్మఫలం శాపఫలం అనేది వచ్చింది. అంటే ధర్మం ఒకవేళ మనం ధర్మ మార్గంలో ఉంటే ధర్మం మనకు ఉన్నత గతి చేరుస్తుంది. అదే ఒకవేళ ధర్మాన్ని ద్రోహం చేసినాం అనుకో, అదే ధర్మం ఈ విధంగా శిక్ష ఇస్తుంది. ఏదో రకంగా అంటే కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ 18 సంవత్సరాల తర్వాత అదే తుంటాతో చనిపోయింది కదా. అది చనిపోయిన రోజు ఏంటిది, 31 అక్టోబర్ 1984. ఆ రోజు స్థితి ఏంటిది, గోపాష్టమి. ఇది పాసిబుల్ అవుతుందా? ఇవో నాకు ఎట్లా అయితే చూడండి, పాసిబుల్ అవుతుందా? ఇది ధర్మం అంటే మన సాధు సంతులు పూజనీయులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తపోశక్తి, వారి యొక్క సమర్పణ దేశం పట్ల, ధర్మం పట్ల ఉన్నది కాబట్టి వారు ఏదైతే మట్టిని తీసుకొని, రక్తంతో నడిచినటువంటి మట్టిని తీసుకొని ఏదైతే క్షమించారు, ఆ శాపం నెరవేరింది అంటే
వారి యొక్క సాధన, వారి ధర్మం పట్ల నిష్ట, వారు చేసేటువంటి కార్యంలో నిజాయితీ ఉంది కాబట్టి 18 సంవత్సరాలు, సరిగ్గా 18 సంవత్సరాలు. ఇక్కడ కౌంట్ ఎంత ఉంది? మనం నవగ్రహాలు 9 ప్లానెట్స్ అంటాం. ఆ కౌంట్ 9 ఇయర్స్ కాలేదు, 18 వచ్చింది. 18 ఇయర్స్ తర్వాత సేమ్ గోపాష్టమి రోజు జరిగింది. జరిగిన తర్వాత ఏమైంది? వంశం అనేది అభివృద్ధి లేదు. వారిద్దరు కుమారులు కూడా ఒకరు యాక్సిడెంట్లో పోవడం, ఇంకో విధంగా కావడము, దాని తర్వాత వంశోద్ధరణ అనేది లేదు. అంటే ఇది ఎందువల్ల లేదు అంటే గోవులను చంపించారు, గో రక్షకులను చంపించారు, గో భక్తులను చంపించారు, సాధు సంతులను చంపించారు ఆ శాపం కారణంగా. అంటే ఇక్కడ నీతి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒకవేళ ధర్మంగా బతికినాం అనుకో, ధర్మం మనల్ని కాపాడుతుంది, ఉన్నత గతిని తీసుకెళ్తుంది. అదే ధర్మాన్ని తోటి మనం ఉన్నత గతిని వెళ్ళిన తర్వాత ధర్మాన్ని విస్మరించినాం అనుకో, అదే ధర్మం తనకు తాను తెలుసు ధర్మాన్ని ఎట్లా రక్షించుకోవాలని శిక్ష ఇస్తారు. ధర్మం ఇస్తుందా? ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు లైవ్. ఇప్పుడు నిన్న 31st ఉండే, గోపాష్టమి ఎప్పుడు వచ్చిందంటే జస్ట్ 1 day బిఫోర్ వచ్చింది. అంటే కనెక్టివిటీ చెప్తున్న సీక్వెన్స్. అంటే మీకు చెప్పే అవకాశం నాకు దొరకడము, మీరు వినడానికి ఆ గోమాత ఒక ఆశీర్వాదమే, నేను చెప్పడానికి కూడా నాకు గోమాత ఆశీర్వాదమే. అంటే ఒక సిచ్యువేషన్ చెప్తున్నా. దీంతో నేర్చుకోవాల్సింది ఏంటిది? మనము గోమాత సేవ చేయడము. అమాస రోజు ఒక్కరోజే వెళ్ళి గోమాత కడుపు నిండా భోజనం పెట్టి ఆమె కడుపు యాసిడిటీ ఫామ్ అయ్యి ఆమె చనిపోయేటట్లు చేయకుండా ప్రతిరోజు మనతో అయినంత వరకు ఇంత ఒక చిన్న పాలకూర కట్టను ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆమె గోమాత పెట్టడం, బెల్లం కానీ శనిగలు కానీ ఏదో ఒకటి పెట్టడం, గోత్పత్తులు వాడడం, గోపాలు తాగడం, గోవు యొక్క పాలు, తర్వాత నెయ్యి వాడడం. అంటే గోత్పత్తులు వాడడం వల్ల ఏమవుతుందంటే రైతులకి ఒక సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ మన దాంట్లోకి ఎవరైనా ఫార్మర్స్ ఉంటే కౌ ఫార్మింగ్ చేస్తే కౌ బేస్డ్ ఫార్మింగ్ చేసినా మంచిదే. కానీ మన దాంట్లో ఫార్మర్స్ ఎవరు లేరు, ఎందుకంటే మన సిటీ లైఫ్. ఒకవేళ ఎవరైనా మన రిలేషన్స్లో ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు మనం గోమాత వల్ల ఉపయోగాలు ఏంటివని. కాకపోతే గోమాత మీద చెప్పాలంటే చాలా పెద్ద రీసెర్చ్ ఉంది. గోమాత చనిపోయిన తర్వాత గిట్ట ఉపయోగపడుతుంది. ఇది ఎవరికి తెలియదు, తర్వాత తెలుసుకుందాం. అది అంటే గోమాత విశిష్టత అంతగానం ఉంది. అందుకే 3 దేవతల నిలయం అంటారు. 3 దేవతలు, 33 కోట్ల దేవతలు లేరు మనకు 33 కోట్ల దేవతలు లేరు. ప్రొనౌన్సియేషన్లో తప్పు. 3 దేవతలు సంస్కృతంలో ఉంది, కానీ దాని ప్రొనౌన్సియేషన్ మనం అర్థం చేసుకునే విధంగా 33 కోట్లు అని అనుకుంటాం. 33 కోట్లు లేరు. 3 దేవతల్లో అశ్విని కుమారులు ఉన్నారు, చిరంజీవులు ఉన్నారు, సప్త ఋషులు ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు. అది గిట్ట విషయం చెప్పాలంటే పెద్దగా ఉంది. అది గిట్ట ఇప్పుడు చెప్పాలి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటిది? గోపాష్టమి తర్వాత ఏం నీతి నేర్చుకున్నాము? ధర్మము, అధర్మము. అవునా? ఇంకా ఇంకేం చేయాలి మనము? ఇంకేం చేయాలి? ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా పడుతుంది కదా. అంటే ఇదే కలియుగ సత్యం. ఇది అంటే తప్పు చేసినప్పుడు ఆ తప్పు అనేది ఎక్కడైనా క్షమించబడది. మనం ఏం చేసినా క్షమించబడది. ఆ కర్మ అనేది మనకు ఎట్లయినా అనుభవించాల్సింది. ఆ కర్మఫలాన్ని మనం ఎట్లయినా అనుభవించాల్సింది. అది మంచి కానీ చెడు కానీ. మంచి కొంచెం లేటుగా వస్తుందొచ్చు, చెడు మాత్రం తొందర వస్తుంది. ఇప్పుడు కల్పాద్రి మహారాజ్ శాపం 18 సంవత్సరాలు అయ్యింది నెరవేరడానికి. కానీ చంపిపీయడం మాత్రం కొన్ని క్షణాలలో చంపించేసింది గోమాతలని, సాధు సంతులని. అంటే ఇదే మనకు తెలుసుకోవాల్సిన నీతి. చెడు తొందర అవుతుంది, మంచి ప్రభావం చాలా ఆలస్యంగా అవుతుంది. సరేనా? నెక్స్ట్ వీక్లో మనం ఇంకా ఏదైనా ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుందాం.